సంవత్సరం రోజులకు మొన్ననే తల్లికి వందనం ఇచ్చి ఏం చెప్పాడు తెలుసమ్మా? జనాల్లో తిరగాలంట, ప్రతి గడపకానికి పోవాలంట. ప్రతి గడపకానికి పోతే తెలుగుదేశం వాళ్ళప్పుడు తెలుసు ఏమైతుందని. కాబట్టి వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు ఏం చేశారో తెలుసమ్మా? ఊరి పొలిమేరలో పోయేది, ఊరి పేరు బోర్డునా, మీ ఊరికి బోర్డునా, ఆ బోర్డు మీద నిలబడి 2 పాంప్లెట్ ఇచ్చి మొత్తం సుపరిపాలన అని చెప్పి వెళ్ళిపోతారు తప్ప పొలిమేర నుంచి లోపలికి వచ్చి ఏ ఇంటికాడికి కూడా వాళ్ళు పోవడం లేదు. ఎందుకంటే పోతే ఏమైందో మీకన్నా నాకన్నా వాళ్ళకే బాగా తెలుసు కాబట్టి. కాబట్టి మీరే ఆలోచన చేయండి, ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు 175 నియోజకవర్గాలు తిరిగినాడమ్మా. ప్రతి ఊర్లో మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు తెలుసా? నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మీకందరికి కల్తీ లేని నాణ్యమైన మందు తాపిస్తాడు. ఏం చెప్పాడు? కల్తీ లేని నాణ్యమైన మందు తాపిస్తాడని చెప్పినాడు. ఈ రోజు రాష్ట్రంలో చాలా బ్రాండ్లు ఉన్నాయి. ఈ రోజు ఆ బ్రాండ్ పేరేంది? పవర్ స్టార్ అంట. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదా? నువ్వు మద్యమైన అంటే నా పేరు పెట్టాక నేను మాట్లాడితే ఏం బాగుంటుందని ఆయన మద్యం గురించి మాట్లాడటమే సాధించినాడు. కాబట్టి ఇటువంటి దొంగ మాటలు మాట్లాడితే కదా ఏ ఒక్కరు కూడా నమ్మి మోసపోతానమ్మా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి ఈ రాష్ట్రంలో వేరే ఏ నాయకులు కూడా చేయలేదు. అదే మనకు శ్రీరామ రక్ష చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ